Hello guys, this is Kirti Raghu. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే టాలీవుడ్ అండ్ కాలీవుడ్స్ లో వచ్చిన కొంచెం మేజర్ మూవీస్ లో ఉన్న అప్డేట్స్ మనం అయితే చూడబోతాం అనమాట ఇవాళ. సో ఫస్ట్ అయితే మాత్రం మనం కాలీవుడ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కాలీవుడ్ తర్వాత టాలీవుడ్ వద్దాం. ఫస్ట్ కాలీవుడ్ లో అయితే తలపతి 69 అంటే 68 మన విజయ్ గారి 68 మూవీ గోట్ తర్వాత 69th మూవీ అనమాట. ఆ మూవీకి అయితే హెచ్ వినోద్ డైరెక్టర్ అయితే బజ్ అయితే నడుస్తుంది. అండ్ హీరోయిన్ ఏమో సమంత, మ్యూజిక్ ఏమో అనిరుద్ గారు అయితే చేస్తున్నారు అనమాట. సో సూపర్ కాంబో వస్తుంది. ఐ థింక్ మాక్సిమం పొలిటికల్ సైడ్ లాస్ట్ మూవీ అంటున్నాను కదా, సో ఇంకా పొలిటికల్ మూవీ లాగా ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. సో ఇట్ విల్ బి మ్యాజికల్ కాంబో. అండ్ 7 years తర్వాత సమంత గారు మళ్ళీ పేర్ అవుతున్నారు విజయ్ గారితో. సో ఇట్ విల్ బి గుడ్. నెక్స్ట్ శంకర్ గారి కొన్ని ఐడియాస్, నెక్స్ట్ ఫిలిం ఐడియాస్ అయితే మనకి చెప్పారనమాట. సో దాంట్లో మనం ఏమని చూసుకుంటే ఫస్ట్ రోబో 2.0 చూసే ఉంటారు మీరు. దాంట్లో అక్షయ్ కుమార్ క్యారెక్టర్ లో ముందుగా అయితే కమల్ హాసన్ ని పెడదాం అనుకున్నారు. సో రజనీకాంత్ కమల్ హాసన్ లా బాగుంటుంది అనుకున్నారు. బట్ కమల్ హాసన్ డేట్స్ కుదరక మనకి అది రాలేదు. బట్ ఎనీవేస్ అక్షయ్ కుమార్ గారు బాగా చేశారనమాట. సో చూద్దాం నెక్స్ట్ ఇంకే మూవీస్ అయినా రజనీకాంత్ కమల్ హాసన్ వస్తున్నాయేమో అని. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పిన నెక్స్ట్ ఈ ఇండియన్ 3 గేమ్ చేంజర్ తర్వాత ఏ ఐడియాస్ చూద్దాం అంటే అదేంటి ఇండియన్ 2 కదా ఇండియన్ 3 అంటున్నాం ఏంటంటున్నావా? ఇండియన్ 2 తర్వాత ఇంకో పార్ట్ ఉందండి ఇండియన్ 3. సో ఇండియన్ 3 లైన్ నచ్చే కమల్ హాసన్ గారు ఇండియన్ 2 ఒప్పుకున్నారు. సో ఇండియన్ 3 ఉంది. సో ఇండియన్ 3 గేమ్ చేంజర్ తర్వాత ఆయన ఇంకో 3 మెయిన్ ఐడియాస్ ఉన్నాయన్నమాట. ఆ 3 మెయిన్ ఐడియాస్ ఏంటంటే ఫస్ట్ హిస్టారికల్ ఫిల్మ్, మన బాహుబలి ట్రిపుల్ రామ్ చరణ్ లాగా హిస్టారికల్ ఫిలిం. సెకండ్ ఏమో ఒక జేమ్స్ బాండ్ స్టైల్ ఫిలిం, ఒక స్పై థ్రిల్లర్ లాంటి అమెరికన్ లాగా జేమ్స్ బాండ్ ఫిలిం అయితే ఐడియాలో ఉందంట. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ అయితే మనకి సైన్స్ ఫిక్షన్ ఫిలిం లైక్ 2012, అదొక హాలీవుడ్ మూవీ. 2012 చూస్తుంటే అందులోకి అంత అయిపోతున్న టైప్ ఆఫ్ మూవీ అది సైన్స్ ఫిక్షన్ మూవీ. సో అలాంటి టైప్ ఆఫ్ మూవీ చేద్దాం. సో ఈ 3 ఫిలిమ్స్ అయితే ఆయన మైండ్ లో ఉన్నాయి. సో చేయబోతున్నారు అనమాట. చూద్దాం. మనం తెలిసింది శంకర్ గారి బడ్జెట్ మామూలు సినిమాకి ఎలా ఉంటుందని. ఇలాంటి సినిమా నిజంగా ఆయన బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. విఎఫ్ఎక్స్ చాలా ఉంటాయి ఇంట్లో, పెద్ద ఫిలిమ్స్ ఇవన్నీ ఆయనే చెప్పారు. సో ఇవన్నీ మేజర్ అప్డేట్స్ ఇన్ టాలీవుడ్ అండ్ కాలీవుడ్. ఇంకా కాలీవుడ్ లో నెక్స్ట్ టాలీవుడ్ లోకి వచ్చేసరికి అందరూ వేచి చూసే నెక్స్ట్ మూవీ రాజమౌళి గారి మూవీ. ఆ రాజమౌళి మూవీలో ఇప్పుడు మహేష్ బాబు హీరో అందరికీ తెలుసు. సో హీరో ఉన్నారు కానీ విలన్ తెలియదు కదా, విలన్ కూడా బజ్ అయితే నడుస్తుందండి. మలయాళం టాప్ యాక్టర్ పృథ్వీరాజ్ గారు అందరూ మీకు తెలిసే ఉంటుంది. సో చేటన్ అయితే మనకి యాంటగనిస్ట్ గా 29 లో రోప్ చేశారనమాట. ఐ మీన్ కాస్టింగ్ అయితే జరిగిందని చెప్పి బజ్ అయితే బాగా గట్టిగా నిన్నటి నుంచి అయితే వస్తుంది. సో బాబు అయితే నాకు తెలిసి మంచి బియర్డ్ ఉంటుందండి. రమణ గారు అంటే గుండ్రకారం మూవీలో లుక్ కావచ్చు, బియర్డ్ ఇంకొంచెం లాంగ్ పెడతారు. అడ్వెంచర్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచర్ కాబట్టి జుట్టు కొంచెం ఎక్కువగా, బియర్డ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో బాబు లుక్ అయితే మంచి యాటిట్యూడ్ లుక్ లాగే ఉంటుంది. సో చేయటం ఆబ్వియస్లీగా మంచి ఈ లుక్కే వస్తుంది, బియర్డిష్ మేలిష్ లుక్కే వస్తుంది. సో నాకు తెలిసి మంచి బాడీ కూడా మహేష్ బాబు పెంచుతున్నారంటే షర్ట్లెస్ ఫైట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇద్దరు నుంచి. మహేష్ బాబు షర్ట్లెస్ అండ్ పృథ్వీరాజ్ షర్ట్లెస్ డ్రాప్ ఫారెస్ట్ లో. సో దీన్ని అయితే మనం ఖచ్చితంగా ఆపుకోలేకపోతే ఇంకా జాతిని అందరూ కలిసి వెళ్తారు అనమాట. సో ఇదండి. సో ఇప్పుడు ఉన్న టాలీవుడ్ లో మేజర్ అప్డేట్స్. ఇంకా కొన్ని అప్డేట్స్ అండ్ కొత్త మూవీస్ వస్తే దాని రివ్యూస్ అండ్ కొన్ని కరెంట్ అఫైర్స్ అండ్ కామెడీ అండ్ ఫ్యాక్ట్స్ తో ఇంకా మేము ముందు ఉంటాము నెక్స్ట్ వీడియోతో. అంటిల్ బాయ్, థ్యాంక్ యూ.